మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రుద్ర, ఏంటి సారథి గారు, అసలు మీ ఉద్దేశం ఏంటి? నేనొక ఇంటివాడిని అవ్వడం మీకు ఇష్టం లేనట్లుంది. ఏదో వంకన బయటకు వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కుందామనుకుంటే ముగ్గురు వెళ్ళకూడదని ఆపేశారు. పోనీ మీరైనా కనుక్కుంటారా అంటే ముగ్గులెయ్యకూడదంటున్నారు. నేను మాత్రం మనిషిని కాదా? నాకు మాత్రం మనసుండదా అని ఆవేశంగా అంటూ తన గుండెలపై చేయి వేసుకుని, నా చిట్టి మనసు చంద్రకళను ఇష్టపడకూడదా అని చాలా మాట్లాడేస్తాడు రుద్ర. మహాప్రభో, ఇక ఆపు బాబు. ఆ చంద్రకళ ఇల్లెక్కడో చెబితే ఆ అమ్మాయి వివరాలు కూడా కనుక్కుని వస్తాము అంటాడు సారథి నీరసంగా. అది తెలియకే కదాండి మిమ్మల్ని కనుక్కోమంటున్నాను. తెలిస్తే మీకెందుకు చెబుతాను అంటాడు రుద్ర. అవును కదా, అది నిజమే. ఆ రోజు ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడని చెప్పిందో అదైనా చెబుతావా బాబు అడుగుతాడు సారథి. అదా, ఆంజనేయస్వామి గుడికి కాస్త ముందుకు ఉన్న 4 ఇళ్లను చూపించింది సారథి గారు. అందులో ఏ ఇల్లో అర్థం కాలేదు అని ఆరాటంగా చెబుతాడు రుద్ర. సరే రుద్ర, నువ్వు అప్పగించిన పనులు 2 తొందరగా పూర్తి చేసుకొస్తాము, నువ్వు నిశ్చింతగా ఉండు అని ఎలా ఊరి వాళ్లకు అనుమానం రాకుండా వివరాలు కనుక్కోవాలోనని మాట్లాడుకుంటూ ఊళ్ళోకి బయలుదేరతారు ఇద్దరు. 10 నిమిషాల తర్వాత, కృష్ణ, అక్కడ ఎవరో నుంచున్నారు, పద, అనుమానం రాకుండా మన పని మొదలు పెడదాం అంటాడు సారథి. పదండి. రాధాకృష్ణ సారథులు ఒకరితో ఒకరు ఏదో మాట్లాడుకుంటున్నట్లు నటిస్తూ వాళ్ళ దగ్గరకు వెళుతున్నారు. అక్కడకు వెళ్ళాక ఎలా వాళ్లతో మాట్లాడాలో అర్థం కాని సారథి, హలో, ఇదిగో మిమ్మల్నే. ఈ ఊళ్ళో కిరాణా కొట్టు ఎక్కడుంది అని ఒక వ్యక్తిని అడిగాడు. అతని వయస్సు 30 ఏళ్లు దాటుండొచ్చు. అసలు ఎవరు మీరు? మా ఊరొచ్చారు అంటాడు ఆ వ్యక్తి అనుమానంగా చూస్తూ. అక్కడే ఉన్న ఇంకో వ్యక్తి, ఈయనది సామాన్యగూడెనరా, మీరు విశ్వేశ్వరరావు గారి అబ్బాయి రాధాకృష్ణ గారే కదండి అడుగుతాడు. రాధాకృష్ణ అవునన్నట్లు తలాడిస్తాడు. ఈ ఊరెందుకు వచ్చారండి? మా ఊళ్ళో పరిస్థితులేమీ బాలేదని మీకు తెలుసు కదా అంటాడు కనుబొమ్మలు కలిపి. సారథి ఏదో చెప్పబోతాడు. రాధాకృష్ణ సారథి చేయి పట్టుకుని, ఏం మాట్లాడకండి, నేను మాట్లాడతాను అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తాడు. అది ఈయన మా బాబాయ్, మొన్నీ మధ్య ఈ ఊళ్ళో మకాం పెట్టారు, ఒకసారి చూసెళదామని వచ్చాను అని సంశయంగా చెబుతాడు రాధాకృష్ణ. ఈ ఊళ్ళో మకాం పెట్టడమేంటండి? ఈ ఊరి గురించి చెప్పలేదా మీరు అంటాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా. అంటే చిన్న పని మీద వచ్చారు, పూర్తవ్వగానే వెళ్ళిపోతారు అంటాడు రాధాకృష్ణ కూడా. అంతవరకు బ్రతికుండాలి కదిండే అంటాడు ఆ వ్యక్తి తడుముకోకుండా. అదే, నేను చెప్పినా వినట్లేదు, దెయ్యాల్లేవు భూతాల్లేవు అని ఎంత చెప్పినా వినకుండా మొండిగా వచ్చారు అని వాళ్లతో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు రాధాకృష్ణ. అదేలేండి, అనుభవం అయ్యే వరకు ఎవరు నమ్మరు కదా. నిన్న కూడా మా ఊళ్ళో ఒకరిని చంపేసిందిండే ఆ దెయ్యం అంటాడు బెంగగా ఆ వ్యక్తి. అవునా, ఎవరిని అంటాడు రాధాకృష్ణ ఏమీ ఎరగనట్లు. చాటింపు వేశారు, వినలేదా మీరు అడుగుతాడు ఆ వ్యక్తి. లేదే, అంటే రాత్రి మా ఊరెళ్ళి ఇప్పుడే వచ్చాం సమాధానమిస్తాడు రాధాకృష్ణ. అదా, అందుకే మీకు తెలియలేదు. రాత్రి పాపం యాదయ్యను చంపేసింది ఆ పిశాచే అంటాడు వ్యక్తి. యాదయ్యనా? యాదయ్య ఎవరు? నేనెప్పుడూ అతన్ని చూడలేదే అనుమానంగా అడుగుతాడు రాధాకృష్ణ. ఎలా చెప్పాలి మీకు? అది ఊరి మొదట్లో ఉంటుంది కదా అల్లిల్లు, ఎలా చెప్పితే అర్థమవుతుంది మీకు అని నసుగుతూ
వెంటనే పశుపతి గారింట్లో పనులు చేస్తుంటాడు, ఆయన వెనకే ఎప్పుడూ తిరుగుతుంటాడు కదా అంటాడు ఆ వ్యక్తి. సారథి రాధాకృష్ణలు రుద్ర మాటలు గుర్తొచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. గుర్తొచ్చాడా అంటాడు మళ్ళీ ఆ వ్యక్తి. వెంటనే రాధాకృష్ణ ఆ ముఖం మీద కత్తి నాటేదో ఉంటుంది, అతనేనా అని ఏమీ ఎరగనట్లు అడుగుతాడు. ఆడే, పాపం నిన్న ఆ దెయ్యం చేతిలో చచ్చిపోయాడు అంటూ సారథి వైపు చూసి, అందుకే చెబుతున్నానండి, మీరు ఈ ఊళ్ళో ఉండకండి, మీ ఊరు వెళ్ళిపోండి అంటాడు. నేను కూడా ఎప్పుడు పంపించేయాలా అని చూస్తున్నాను, వీలైనంత తొందరగా వెళ్ళిపోతారు, సరే మేం వెళ్ళొస్తాం అంటాడు రాధాకృష్ణ. సరే మీ ఇష్టం అంటాడు ఆ వ్యక్తి. సారథి వాళ్ళు వెనక్కి తిరిగి 2 అడుగులు వేశారు. యాండోయ్, కిరాణా కొట్టు ఎక్కడని అడిగి వెనక్కి వెళ్ళిపోతున్నారేంటండి అంటాడు ఆ వ్యక్తి అనుమానంగా చూస్తూ. సారథి నాలుక కరచుకుని గబుక్కున వెనక్కి తిరిగి, ఆ దెయ్యం మాటల్లో పడి మర్చిపోయాం అంటాడు తడబడుతూ. అదిగో ఆ కనిపించే సందులోకి వెళ్ళి కుడిపక్కకు తిరిగితే కనిపించే మొదటిల్లే అంటాడు ఆ వ్యక్తి చేయిని ముందుకు చూపిస్తూ. సరే గాని ఈ ఊళ్ళో చంద్రకళ వాళ్ళిల్లు ఇక్కడే ఎక్కడో అని గుర్తుంది, కానీ ఎక్కడో మర్చిపోయాను, వాళ్ళిల్లెక్కడో కాస్త చెబుతావా అడుగుతాడు రాధాకృష్ణ. ఆ వ్యక్తి ముందున్న వ్యక్తిని చూస్తూ, చంద్రకళ ఎవర్రా అనుమానంగా అడుగుతాడు. ఏమోరా భద్రం, నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదు అంటాడు ఇంకో వ్యక్తి. భద్రం రాధాకృష్ణ వైపు చూసి, చంద్రకళ ఎవరిండే, ఈ ఊళ్ళో ఆ పేరు గలోళ్ళు ఎవరున్నారో నాకు తెలీదు అంటాడు. అదే భద్రం, ఆంజనేయ స్వామి గుడి ముందు 4 ఇల్లుంటాయి కదా, ఏ ఇల్లో సరిగ్గా గుర్తులేదు అంటాడు రాధాకృష్ణ మళ్ళీ. ఆంజనేయ స్వామి గుడి ముందు ఇంట్లోనా? మీరు చెప్పే ఆవిడికి వయసు ఎంతుండొచ్చు అడుగుతాడు భద్రం. రాధాకృష్ణ సారథి వైపు చూసి 1 నిమిషం ఆగి, ఒక 20-21 సంవత్సరాలుండొచ్చు అంటాడు. అక్కడే ఉన్న ఇంకో వ్యక్తి, మా ఇల్లు కూడా అక్కడేనండి, కానీ మీరు చెప్పిన వయసున్నోళ్ళు ఎవరూ లేరక్కడ తేలికగా చెప్పేస్తాడు. అవునా అంటాడు సారథి ఆశ్చర్యంగా. అవునండి, ఆ 4 ఇళ్లలో 1 ఇల్లు మాదే, ఇంకో ఇంట్లో 2 ముసలోళ్ళు తప్ప ఎవరూ ఉండరు, ఇంకో 2 ఇళ్లలో మగపిల్లలు తప్ప ఆ వయసున్న ఆడపిల్లలెవరూ లేరు అని గబగబా మాట్లాడేస్తాడు ఆ వ్యక్తి. అయితే వాళ్ళిల్లిక్కడ కాదేమోలే, సరిగ్గా కనుక్కుంటాను అంటాడు రాధాకృష్ణ. అసలు ఆ పేరే ఎప్పుడు వినలేదంటే, ఎరా మీరెవరైనా విన్నారా అంటాడు భద్రం మిగిలిన వాళ్ళ వైపు చూస్తూ. ఏమోరా, మేము వినలేదు అని అడ్డంగా తలాడిస్తారు అందరూ. సరే, ఆ అమ్మాయి పేరు చంద్రకళ కాదేమో, మళ్ళీ కనుక్కుంటాంలే అంటూ, పదండి సారథి గారు, కొట్టు దగ్గరకు వెళ్ళి ఇంట్లోకి కావలసినవి తెచ్చుకుందాం అంటాడు రాధాకృష్ణ. అలా వీళ్లకు తెలియాల్సిన విషయాలను తెలివిగా కనుక్కుని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతారు ఇద్దరూ. ఎవరికి అనుమానం రాకుండా ఏవో 4 సరుకులు కొనుక్కుని పట్టుకొస్తున్నారు ఇద్దరూ. అలా నడుస్తూ ఎవరూ లేని సమయం చూసి రాధాకృష్ణ, చనిపోయింది పశుపతి మనిషంటే రుద్ర చెప్పినట్లు ఈ మరణానికి పశుపతికి ఏదైనా సంబంధం ఉందేమోనండి అంటాడు నెమ్మదిగా. అవును కృష్ణ, ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ముందు ఈ విషయం తొందరగా రుద్రబాబుకు చెప్పాలి, తొందరగా పద అని వేగంగా నడవడం మొదలుపెట్టాడు సారథి. పాపం రుద్ర ఇప్పుడు చంద్రకళ అడ్రస్ తెలుసుకున్నారా అని అడిగితే ఏం చెప్పాలండి అంటూ రాధాకృష్ణ అడిగేసరికి, ఏం చెబుతాం, వాళ్ళు చెప్పిందే చెబుదాం, అంతకు మించి మనం మాత్రం ఏం చేయగలం అంటాడు సారథి. అసలు ఆ అమ్మాయిది ఈ ఊరేనంటారా? కాదేమో అనిపిస్తుంది. కాకపోతే మా ఇల్లు ఇక్కడే అని చెప్పదు కదా కృష్ణ. ఏమో,
అబద్ధం చెప్పుండొచ్చు కదా. అబద్ధం చెప్పి అంత రాత్రి వేళ ఈ ఊళ్ళోకి రావాల్సిన అవసరం ఉంటుందంటావా ఆ అమ్మాయికి? ఆలోచించు అంటాడు సారథి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.